7వ తరగతి జిల్లా స్థాయి ర్యాంకులు విద్యార్థులు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. అన్నమయ్య జిల్లా విద్యార్థి 53 మార్కులతో పుల్లంపేట మండలం నుంచి ఏపీ మోడల్ స్కూల్ పుల్లంపేట ఎం గంగా చైతన్య వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రాలేదు, ఆబ్సెంట్. ఇక 7వ తరగతి విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. అన్నమయ్య జిల్లా మొదటి స్థానం సాధించిన విద్యార్థి ఎం గంగా చైతన్య బహుమతి పురస్కారాన్ని అందుకుంటున్నారు. ఇక బాపట్ల జిల్లా మొదటి స్థానం సాధించినటువంటి విద్యార్థి 59 మార్కులతో జే పంగళూరు మండలం జెడ్పీహెచ్ఎస్ చందలూరు పాఠశాల విద్యార్థి ఉదయగిరి సహస్ర వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. గమనించాలి, 7వ తరగతి జిల్లా స్థాయి విజేతలకి మొదటి స్థానం సాధించిన వారికి 7,000 రూపాయలు, 2వ స్థానం సాధించిన వారికి 5,000 రూపాయలు, 3వ స్థానం సాధించిన వారికి 3,000 రూపాయలు నగదు బహుమతులు అందజేయడం జరుగుతోంది. నెక్స్ట్ గుంటూరు జిల్లా విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. మన వాళ్ళు కింద పెట్టి దిగండి. మీ సర్టిఫికేట్స్ మీరు వీడియో తీసుకున్నారు కదా, ఎస్. బాపట్ల జిల్లా మొదటి స్థానం ఉదయగిరి సహస్ర బహుమతి ప్రధానోత్సవం అందుకుంటోంది. ఇక గుంటూరు జిల్లా మొదటి స్థానం 60 మార్కులతో గుంటూరు మండలం మున్సిపల్ హై స్కూల్ భారత్పేట విద్యార్థి షణ్ముఖ సాయి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గుంటూరు జిల్లా 2వ స్థానం 57 మార్కులతో చేబ్రోలు మండలం జెడ్పీహెచ్ఎస్ నరకోడూరు నుంచి కేశంశెట్టి శశి వచ్చారు కదా, కేశంశెట్టి శశి వచ్చారండి. గుంటూరు జిల్లా 2వ ర్యాంకర్ కేశంశెట్టి శశి 57 మార్కులు. దయచేసి వేదిక వద్దకు రావాలి. నెక్స్ట్ కడప జిల్లా విద్యార్థి సిద్ధంగా ఉండాలి. 52 మార్కులతో ప్రొద్దుటూరు మండలం జెడ్పీహెచ్ఎస్ కల్లూరు విద్యార్థి పి నిఖిల్. చెప్పులు తీసుకోండి. జెడ్పీహెచ్ఎస్ కల్లూరు విద్యార్థి పి నిఖిల్ 7,000 రూపాయలు బహుమతి పురస్కారానికి ఎంపికయ్యారు. తర్వాత కర్నూలు జిల్లా విద్యార్థులు 3 సిద్ధంగా ఉండాలి. కర్నూలు జిల్లా మొదటి ర్యాంక్ 63 మార్కులతో కర్నూలు మండలం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ కర్నూలు పి అమ్రిన్ అంజుమ్. మొదటి స్థానం డి తేజేశ్వర్ 59 మార్కులతో ద్వితీయ స్థానం, 55 మార్కులతో సిహెచ్ చరణ్ సాయి రెడ్డి తృతీయ స్థానం. ఈ 3 కూడా ఒకే పాఠశాలకు లభించాయి. జిల్లా 3 ర్యాంకులు కూడా చప్పట్లు కరివాయాయి. ఈ హాల్లో ఒకే పాఠశాలకి 3 ర్యాంకులు, జిల్లా ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు వస్తే మీ చేతులు ఎందుకు ఊరుకుంటున్నాయి? గట్టిగా చప్పట్లతో వారందరిని అభినందించాలి. సో కర్నూలు జిల్లా మొదటి స్థానం అమ్రిన్ అంజుమ్ 63 మార్కులు. సెకండ్ ర్యాంక్ తేజేశ్వర్ 59 మార్కులతో జిల్లా 2వ ర్యాంకు. 55 మార్కులతో చరణ్ సాయి రెడ్డి 3వ ర్యాంకు సాధించారు. చరణ్ సాయి రెడ్డి. ఇక నెల్లూరు జిల్లా విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. నెల్లూరు జిల్లా ప్రథమ స్థానం 59 మార్కులతో నెల్లూరు మండలం కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ బీవీ నగర్ నెల్లూరు జే ఈష్ణవి నెల్లూరు జిల్లా ప్రథమ స్థానం. వేదిక వద్దకు రావాలి. నెల్లూరు జిల్లా ద్వితీయ స్థానం 56 మార్కులతో పొదలకూరు మండలం వైకేకే జెడ్పీపీహెచ్ఎస్ తాటిపర్తి
పాఠశాల విద్యార్థి పి పుష్కలశ్రీ. పుష్కలశ్రీ వేదిక వద్దకు రావాలి. ఈష్ణవి 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 వాళ్ళకి ప్లేస్ చేయండి సార్. ఈష్ణవి ఈశాన్వి సారీ. నెల్లూరు జిల్లా ప్రథమ స్థానం 59 మార్కులతో జె ఈశాన్వి. నెల్లూరు మండలం కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ బీవీ నగర్ నెల్లూరు జె ఈశాన్వి. నెల్లూరు జిల్లా ద్వితీయ స్థానం పి పుష్కలశ్రీ. నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. సో ఈ లోపుగా మెయిన్స్ పరీక్షకి అదేవిధంగా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో విజయవంతంగా జరగడానికి సహకరించినటువంటి స్థానిక పిబి సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేసి ఉన్నారు. వారికి సర్టిఫికేట్ల బహుకరణ జరుగుతుంది. సో దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఫోటో కోసం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ యొక్క సహకారానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానం 59 మార్కులతో విజయవాడ అర్బన్ మండలం ఏకేటీపీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఎస్ఎన్పురం విద్యార్థి ఎం గిరీశ్వర్ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇదే పాఠశాల నుంచి 53 మార్కులతో ఎం రష్మిక ద్వితీయ స్థానం సాధించారు. ఒకే పాఠశాల నుంచి జిల్లా ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నెల్లూరు జిల్లా ప్రథమ స్థానం ద్వితీయ స్థానం రెండు కూడా ఏకేటీపీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఎస్ఎన్పురం విజయవాడ అర్బన్ పాఠశాల విద్యార్థులకు చెందాయి. గిరీశ్వర్ ప్రథమ స్థానం, ఎం రష్మిక ద్వితీయ స్థానం సాధించారు. ఇక తదుపరి పల్నాడు జిల్లా విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. పల్నాడు జిల్లా ప్రథమ స్థానం వినుకొండ మండలం ఏపీ మోడల్ స్కూల్ చీకటీగలపాలెం నుంచి మారబోయిన హేమలత జిల్లా ప్రథమ స్థానం సాధించారు. ప్రకాశం జిల్లా విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. తదుపరి ప్రకాశం జిల్లా మొదటి స్థానం 62 మార్కులతో సంతనూతలపాడు మండలం ఎంపీయూపీఎస్ బొమ్మినేని వారిపాలెం నుంచి నాయక్ ప్రకాష్ కుమార్ వేదిక వద్ద సిద్ధంగా ఉండాలి. ప్రకాశం జిల్లా మొదటి స్థానం వేదిక వెళ్ళండి అన్న. ఇక రెండవ స్థానం త్రిపురాంతకం మండలం జెడ్పీహెచ్ఎస్ దూపాడు నుంచి జి వర్షిణి 53 మార్కులతో జిల్లా ద్వితీయ స్థానం సాధించారు. ప్రకాశం జిల్లా మొదటి స్థానం సాధించిన విద్యార్థికి బహుమతి ప్రధానోత్సవం జరిగింది. ఇక రెండో స్థానం సాధించినటువంటి వర్షిని బహుమతి పురస్కారం అందుకోబోతోంది. ఇక తృతీయ స్థానం బేస్తవారిపేట మండలం ఎంపీపీఎస్ మోక్షగుండం పాఠశాల నుంచి రావిపాటి వెంకట కాశీ ఉపేంద్రారెడ్డి బహుమతిని అందుకోబోతున్నారు. ప్రకాశం జిల్లా తృతీయ స్థానం. తదుపరి శ్రీ సత్యసాయి జిల్లా విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. సత్యసాయి జిల్లా మొదటి స్థానం 60 మార్కులతో బుక్కపట్నం మండలం జెడ్పీహెచ్ఎస్ సిద్ధారామాపురం పాఠశాల విద్యార్థి టి నయన్ రామ్ జిల్లా మొదటి స్థానం. ప్రకాశం జిల్లా మూడవ స్థానం సాధించిన విద్యార్థి బేస్తవారిపేట మండలం ఎంపీపీఎస్ మోక్షగుండం పాఠశాల విద్యార్థి రావిపాటి వెంకట కాశీ ఉపేంద్రారెడ్డి నగదు పురస్కారాన్ని అందుకున్నారు. ఇక సత్యసాయి జిల్లా మొదటి స్థానం బుక్కపట్నం మండలం జెడ్పీహెచ్ఎస్ సిద్ధారామాపురం పాఠశాల విద్యార్థి టి నయన్ రామ్ పురస్కారాన్ని అందుకుంటున్నారు. 7వ తరగతి విద్యార్థి
నయన్ రామ్. ఇక రెండవ స్థానం ధర్మవరం మండలం ఏపీ మోడల్ స్కూల్ ధర్మవరం విద్యార్థి ఆర్ హితేశ్వర్. అదే పాఠశాల నుంచి మూడవ స్థానం 53 మార్కులతోటి బి హర్షవర్ధన్ రెడ్డి. సో ఏపీ మోడల్ స్కూల్ ధర్మవరం నుంచి జిల్లా ద్వితీయ స్థానం మరియు తృతీయ స్థానం సాధించారు. ఆర్ హితేశ్వర్ ద్వితీయ స్థానం, బి హర్షవర్ధన్ రెడ్డి తృతీయ స్థానం సాధించారు శ్రీ సత్యసాయి జిల్లా 7వ తరగతి విభాగంలో. ఇక శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. పద్మావతి మేడం రండి. శ్రీకాకుళం జిల్లా మొదటి స్థానం 63 మార్కులతో రణస్థలం మండలం ఏపీ మోడల్ స్కూల్ కొండములగం పాఠశాల నుంచి ఏ రోషినిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. రణస్థలం మండలం శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రథమ స్థానం ఏ రోషిని రండమ్మ. ఇక రెండవ స్థానం రణస్థలం మండలం అదే పాఠశాల ఏపీ మోడల్ స్కూల్ కొండములగం నుంచి రెడ్డి హర్షిత్ జిల్లా ద్వితీయ స్థానం సాధించారు. ఇక శ్రీకాకుళం జిల్లా తృతీయ స్థానం సోంపేట మండలం నుంచి జెడ్పిహెచ్ఎస్ ఎర్రముక్కం పాఠశాల విద్యార్థి బి రణదీప్. శ్రీకాకుళం జిల్లా విద్యార్థి ప్రథమ స్థానంలో సాధించిన రోషిని బహుమతి పురస్కారాన్ని అందుకుంటోంది. ఇక రెండో స్థానం సాధించినటువంటి హర్షిత్ ఇప్పుడు పురస్కారాన్ని అందుకోబోతున్నారు. రెడ్డి హర్షిత్ శ్రీకాకుళం జిల్లా ద్వితీయ స్థానం. శ్రీకాకుళం జిల్లా మూడవ స్థానం రణదీప్ వెళ్ళండి. సెవెంత్ జిల్లా స్థాయి బహుమతి ప్రదానం జరుగుతోంది. ఇది ముగిసిన వెంటనే రాష్ట్ర స్థాయి ర్యాంకర్లు అందరూ సిద్ధంగా ఉండాలి. గ్రూప్ ఫోటోకి కేవలం విద్యార్థులు మాత్రమే వారి యొక్క మెమంటో సర్టిఫికేట్ తీసుకొని డయాస్ వద్దకు రావాల్సి ఉంటుంది. సో దయచేసి అందుబాటులో ఉండాల్సిందిగా కోరుతున్నాం రాష్ట్ర స్థాయి ర్యాంకర్లు. ఇక తిరుపతి జిల్లా మొదటి స్థానం 50 మార్కులతో వరదాయపాలెం మండలం నుంచి జెడ్పిహెచ్ఎస్ కార్యపాకం పాఠశాల విద్యార్థి పి మునులోహిత వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. పి మునులోహిత. వీరి తర్వాత విశాఖపట్నం జిల్లా విద్యార్థి జిల్లా ప్రథమ స్థానం 53 మార్కులతో కసింకోట మండలం ఏపీ మోడల్ స్కూల్ తేగడ విద్యార్థి బి జాహ్నవి సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తరువాత విజయనగరం జిల్లా విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. తిరుపతి జిల్లా విద్యార్థి మునిలోహిత నగదు పురస్కారాన్ని మరియు జ్ఞాపిక ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. తదుపరి విశాఖపట్నం జిల్లా విద్యార్థి జాహ్నవి వేదిక మీదకి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. విజయనగరం జిల్లా విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. విజయనగరం జిల్లా మొదటి స్థానం డెంకాడ మండలం ఏపీ మోడల్ స్కూల్ డెంకాడ పాఠశాల విద్యార్థి కె రితీష్ సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవ స్థానం 60 మార్కులతో వేపాడ మండలం ఏపీ మోడల్ స్కూల్ వేపాడ ఎం శ్యామ్ కుమార్ రెండవ స్థానం సాధించిన ఎం శ్యామ్ కుమార్ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. విజయనగరం జిల్లా మూడవ స్థానం భోగాపురం మండలం ఏపీ మోడల్ స్కూల్ భోగాపురం జి భానుప్రసాద్. సో విజయనగరం జిల్లాలోని 3 ప్రైజులను మోడల్ స్కూల్ విద్యార్థులు గెలుచుకున్నారు. వారికి గట్టిగా ఒకసారి చప్పట్లతోటి అభినందనలు తెలపాల్సిందిగా కోరుతున్నాం. విజయనగరం జిల్లా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు 3 కూడా ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు గెలుచుకున్నారు. సో ప్రథమ స్థానం గెలుచుకున్నటువంటి రితీష్ బహుమతి అందుకున్నారు. ఇక ద్వితీయ స్థానం శ్యామ్ కుమార్, తృతీయ స్థానం భానుప్రసాద్.
ఇక చివరగా 7వ తరగతి జిల్లా స్థాయి ర్యాంకర్స్కి బహుమతి ప్రధానోత్సవంలో వెస్ట్ గోదావరి జిల్లా మిగిలింది. వెస్ట్ గోదావరి జిల్లా విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. ఈ విద్యార్థుల అనంతరం 7వ తరగతి 10వ తరగతి రాష్ట్ర స్థాయి ర్యాంకర్లు 6 మంది దయచేసి వేదిక వద్దకు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వెస్ట్ గోదావరి జిల్లా 7వ తరగతి జిల్లా ప్రథమ ర్యాంకు 62 మార్కులతో అత్తిలి మండలం జెడ్పిహెచ్ఎస్ ఆరవల్లి పాఠశాల విద్యార్థి ఈ షణ్ముఖ ఉమా వరప్రసాద్. వెస్ట్ గోదావరి జిల్లా 2వ స్థానం అత్తిలి మండలం జెడ్పిహెచ్ఎస్ ఆరవల్లి నుంచి షేక్ నఫీషా. 3వ స్థానం 53 మార్కులతో అత్తిలి మండలం ఆరవల్లి పాఠశాల నుంచే శ్రీకర్ శర్వానా రెడ్డి. ఈ 3 ర్యాంకులు ఒకే మండలం ఒకే పాఠశాలకు సాధించారు విద్యార్థులు. వెస్ట్ గోదావరి జిల్లా విద్యార్థులు గట్టిగా చప్పట్లతోటి వారికి అభినందనలు తెలపాలి. అత్తిలి మండలం జెడ్పిహెచ్ఎస్ ఆరవల్లి పాఠశాల విద్యార్థులు 62 మార్కులతో వరప్రసాద్ మొదటి స్థానం, 60 మార్కులతో నఫీషా 2వ స్థానం, 53 మార్కులతో శ్రీకర్ శర్వానా రెడ్డి తృతీయ స్థానం సాధించారు. వీరి తర్వాత 10వ తరగతి రాష్ట్ర స్థాయి ర్యాంకర్లు 3, 7వ తరగతి రాష్ట్ర స్థాయి ర్యాంకర్లు 3 దయచేసి 6 మంది వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఎఫిఫనీ కుటుంబ సభ్యులందరూ కూడా గ్రూప్ ఫోటో కోసం సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రాష్ట్ర స్థాయి ర్యాంకర్లు మీ యొక్క మెమోంటో సర్టిఫికేట్ మాత్రమే తీసుకొని ట్రోఫీ తీసుకొని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. కేవలం విద్యార్థి మాత్రమే రావాలి. సో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఓకే సార్ పిలుద్దాం. పిలిచాం కదా. వెస్ట్ గో విజయ్ మండల స్థాయి ర్యాంకర్స్ ఎవరైతే విజేతలుగా నిలిచి ఉన్నారో వారందరూ సిద్ధంగా ఉండండి. వారందరికీ వేదిక మీద అతిథుల చేతుల మీదుగా పురస్కారం అనేటువంటిది అందజేయబడుతుంది. ముందు స్టేట్ ర్యాంకుల వరకు గ్రూప్ ఫోటో తీస్తే ఆ తర్వాత జిల్లా ర్యాంకుల వరకు. తర్వాత 7వ తరగతి జిల్లా స్థాయి ర్యాంకర్లందరూ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జిల్లా స్థాయి 7వ తరగతి జిల్లా స్థాయి ర్యాంకర్లందరితో గ్రూప్ ఫోటో జరుగుతోంది ఇప్పుడు. ఆ తదుపరి 10వ తరగతి మండల స్థాయి ర్యాంకర్లు తమ బహుమతులు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మా 7వ తరగతి విద్యార్థులు సేమ్. ఒక అఫీషియల్ నిర్ణయం తీసుకుంటే పంపించేద్దాం. ఆడ పెట్టడానికి ఎవరున్నారు? సుభాష్ వాలంటీర్ సుభాష్ ఎక్కడున్నా? వీళ్ళని ఫోటో వాళ్ళని పంపించేద్దాం. సరే జస్ట్ 10 minutes అయిపోతుంది. రైట్. 7వ తరగతి జిల్లా స్థాయి ర్యాంకర్స్. సో దయచేసి వారు వేదిక వద్దకి చేరుకోవడానికి మొబైల్లో ఫొటోస్ తీసుకోవద్దని చెప్పేసి చెప్తున్నాను సార్. క్వాలిటీ ఫొటోస్ మీరు ఇంటికి వెళ్ళేలోపు ఈవినింగ్ 5 గంటలకల్లా మీకు గూగుల్ డ్రైవ్లో పంపిస్తాము. సో దారికి అడ్డంగా ఉండి ఫొటోస్ తీసుకోవద్దు. ఏడవ తరగతి జిల్లా స్థాయి ర్యాంకర్లు ఇంకా ఎవరైనా ప్రాంగణంలో ఉన్నట్లయితే దయచేసి గ్రూప్ ఫోటో మిస్ అవుతారు, వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ అక్కడ ఫొటోస్ తీసుకునే వాళ్ళని సార్ అక్కడ వెనక మీ వైపు వెనక జిల్లా స్థాయి ర్యాంకర్లు రావడానికి ఇబ్బంది పడుతున్నారు, వారికి సహకరించండి ప్లీజ్.
వాట్సాప్ ఛానల్ మన ఈఎంటీ 2026 అఫీషియల్ అనే ఛానల్లోను ఎఫిఫైనైట్స్ గ్రూప్లోను ఈ ఫొటోస్ అన్ని పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.